పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంట్లో కానీ కదలికలలో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి ఆ దంపతుల్లో కనుక పిల్లలు లేకపోతే ముందుగా మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఉండటానికి ఒక మెయిన్ రీజన్ను ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఎందుకు ఈ వీర్యకణాల కౌంటు కదలికలు తగ్గుతాయి అండ్ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో వీర్యకణాల కౌంటు లేదా కదలికలు సంబంధించి లేకపోతే ఎజోస్పర్మియా లేదా జీరోస్పర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉండి ఆ దంపతులకి పిల్లలు లేకపోవడానికి ఇన్ఫెక్షన్స్ ఒక ముఖ్యమైన కారణము. ఇన్ఫెక్షన్స్ వల్ల టెస్టిస్ లోపల ఉండే జర్మ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఆ జర్మ్ సెల్స్ నుంచి వచ్చే స్పర్మ్స్ అనేది తగ్గిపోవటం వల్ల కౌంట్ తగ్గిపోయింది. అండ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ పుట్టిన స్పర్మ్స్ కూడా అబ్నార్మల్గా పుట్టడము లేకపోతే ఎక్కువగా చనిపోయిన వీర్యకణాలు ఉండి అటువంటి దంపతులలో పిల్లలు కలగకపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు.